పిఠాపురంలో కూటమి నేతల మధ్య సమన్వయం లోపిస్తోంది. టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం రోజురోజుకు అదుపు తప్పుతోంది. మరో 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ బంధం ఒక్కటిగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు చెప్తున్నప్పటికీ పిఠాపురంలో క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అవకాశం దొరికితే చాలు టీడీపీ, జనసేన నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇదెంతవరకు వచ్చిందంటే జనసేన నేత ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా పిఠాపురం వెళ్లిన నాగబాబు 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా పిఠాపురం టీడీపీ శ్రేణులలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెను దుమారం చెలరేగింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని, కానీ పొత్తు ధర్మం మరిచి నాగబాబు వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. అయితే ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా పలుచోట్ల టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వాగ్వాదం, బల ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తనను దూషించారంటూ ఓ జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు చినజగ్గంపేటకు చెందిన టీడీపీ నేతలపై పోలీసులు 2 కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం, శనివారం పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి నాగబాబు వెళ్లగా టీడీపీ కార్యకర్తలు హంగామా చేశారు. నాగబాబు పాల్గొన్న కార్యక్రమంలో జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాలు కాస్త నెట్టుకునే వరకు వెళ్ళింది. అసలే నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వర్మ అనుచరులు గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా నాగబాబు పాల్గొంటున్న కార్యక్రమాలకు, ప్రభుత్వం తరపున చేపడుతున్న శంకుస్థాపనలకు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో ఈ రగడ మరింత పెద్దదవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.